మీకు ఇక్కడ కనిపిస్తున్న టిక్ టాక్ స్టార్ నాకు క్యాన్సర్ ఉందని వాళ్ళ ఫ్యాన్ బేస్ ని నమ్మించి వాళ్ళ దగ్గర నుండి చాలా డబ్బులు దొంగలించింది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తోంది. ఈమె చేసిన పిచ్చి పని గురించి మీకు అసలు ఏమీ తెలియకపోతే క్రేజీ. అండ్ ఈమె ఎగ్జిక్యూట్ చేసిన ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లెట్ మీ క్యాచ్ యూ దిస్. ఈ లేడీ పేరు మ్యాడిసన్ రూసో. 20 years ఏజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో మెయిన్ గా టిక్ టాక్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. కానీ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించాలంటే ఎంతో కొంత బ్రెయిన్ వాడి కొంచెం కష్టపడాలి కదా. ఆ విషయం కొన్ని రోజుల తర్వాత ఈమెకు నచ్చలేదు. సో ఈజీగా మనీ తీసుకోవడం ఎలా అనేసి థింక్ చేసి ఒక ప్లాన్ వేసింది. అదేంటంటే తను రెగ్యులర్ గా పోస్ట్ చేసే వీడియోస్ ఆపేసి డైలీ నాకు ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ ఉంది, ఫుట్బాల్ సైజ్ లో ట్యూమర్ ఉంది అనేసి వీడియోస్ చేయడం మొదలు పెట్టింది. ఆ వీడియోస్ చూసి వాళ్ళ ఫ్యాన్స్ అయ్యో పాపం అనేసి నమ్మేశారు. ఆ తర్వాత గో ఫండ్ మీ స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి $37,000 అంటే 30,85,000 ఫండ్ రైజ్ చేసుకునింది. ఫస్ట్ లో తన వ్యూవర్స్ అందరూ మనం డబ్బులు మంచి పని కోసమే ఇస్తున్నాం కదా అనుకున్నారు. తర్వాత కొంతమంది వ్యూవర్స్ తను పోస్ట్ చేసిన వీడియోస్ ని క్లోజ్ గా నోటీస్ చేశారు. అప్పుడు వాళ్ళకి మైండ్ పోయింది. ఎందుకంటే తను మెడికల్ ఎక్విప్మెంట్స్ ని రాంగ్ గా యూస్ చేస్తుంది. అంటే తనకి అసలు ఎలా యూస్ చేయాలో కూడా తెలియదు. సో కొంతమంది పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ అమ్మాయి క్యాన్సర్ ఉందని చెప్పి మమ్మల్ని నమ్మించి మా దగ్గర నుండి చాలా డబ్బులు తీసుకునింది అనేసి కంప్లైంట్ చేశారు. ఆ తర్వాతనే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వచ్చింది. ఐ మీన్ ఇది ఎంత క్రేజీ అంటే నీకున్న ఫాలోవర్స్ తో నాకు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి ఉందని అబద్ధం చెప్పి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు దొంగతనం చేయడం అనే ఆలోచనే చాలా చీప్. కానీ ఈ అమ్మాయి పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసింది. నాకు ఇంకా ఇక్కడ షాకింగ్ అనిపించింది ఏంటంటే తన లోకల్ న్యూస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నాకు క్యాన్సర్ ఉంది, నేను బతకడానికి 11% మాత్రమే ఛాన్స్ ఉంది అనేసి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. అసలు ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా ఇంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళడం చూస్తుంటే ఈ అమ్మాయికి క్యాన్సర్ కాదు ఖచ్చితంగా పిచ్చి అయి ఉంటుంది. అయినా తన లైఫ్ లో ఇలాంటివి చేయడం తప్పు ఆపే అని చెప్పడానికి ఎవరు లేరేమో. ఎనీవే ఫైనల్లీ తను కోర్టులో నేను ఫస్ట్ డిగ్రీ దొంగతనం చేశానని ఒప్పుకుంది. సో కోర్టు తనకి 10 years జైలు శిక్ష వేసింది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే అమ్మాయిని గో ఫండ్ మీ వాళ్ళు బ్యాన్ చేశారు అండ్ వాళ్ళ ఫాలోవర్స్ దగ్గర నుండి తీసుకునే డబ్బులన్నింటినీ రిటర్న్ ఇచ్చేశారు. అందుకే ఎవరిని పడితే వాళ్ళని వైరల్ చేయకూడదు. ఇప్పుడు మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి నేనేం డబ్బులు అడగట్లేదు, అవి ఫ్రీగా కూడా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.